నమస్తే విధిని స్వాగతం లక్ష్మణ సమాజం మెంబర్ మరి బీజేపీ సీనియర్ లీడర్ అనుకుంటే మరి జీవిత రాజశేఖర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ ఆఫీస్లో. వారి నెంబర్ బీజేపీలో చాలా చేరికలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీరు వచ్చిన తర్వాత ఈ భారీ చేరికలు ఎప్పుడే అనిపిస్తుంది, మీకు ఎలా ఉంది? నేను చెప్తాను, బీజేపీలో చేరికలు చాలా చాలా హ్యాపీయెస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. అంటే ఒకటి, ఇది ఒక ఉప్పెన, నోబడీ కెన్ స్టాప్. అంటే ఒక స్టామ్నో ఎలాగ మనం ఒక ఉప్పెనని ఆపలేమో, ఈ బీజేపీలో చేరికలు అన్నవి కూడా ఆపలేం. ఈ బీజేపీలో చేరికలు అనేవి ఊరికనే జరగట్లేదు. అంటే ఏదో ఒక సమ్ గ్లామర్, ఎవరో వచ్చారు వీళ్ళు చేరమన్నారు, అలా కాదు. ఇది ప్రజల్లో వచ్చిన మార్పు. ప్రజలు స్టార్టెడ్ థింకింగ్. వాళ్ళు ఒక ఆలోచన శైలి మారి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు, మన భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఏ రేంజ్కి వెళ్ళింది, ఏ స్టేజ్లో ఈరోజు మనం ఉన్నాము అంటే, ఒక అమెరికా అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, ఎనీ కంట్రీ వచ్చి దే ఆర్ లుకింగ్ అట్ నరేంద్ర మోదీ గారు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన అడిగి ఇలా చేద్దామా అనే స్థితికి ఈరోజు భారతదేశం వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ. సో ప్రజలలో ఆలోచించి ప్రజలు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ చేరికలు అన్నవి దిస్ ఈజ్ నథింగ్. పోను అంటే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. అండ్ ఈ పార్టీ వల్ల ఎంత సేఫ్టీ ఉంది మనకి అన్నది భారతదేశం గమనించి, ప్రజలు గమనించి జరుగుతున్న ఒక మార్పు అండి. చాలా చాలా సంతోషం. అంటే ఇది ఒక మోదీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అయినప్పుడే మనం అందరం అనుకున్నాము, చూసాము. ఆ విజన్ ఆయన ఆ రోజు ఏదైతే చెప్పారో అది ఈ రోజు వరకు ఆయన చేసి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా ఏమైపోయిందంటే, చాలామంది నాయకులు ఎలక్షన్స్ ముందు వాళ్ళ మేనిఫెస్టోస్ అవ్వండి, ఆ తర్వాత వాళ్ళు చేసే పద్ధతులు అవ్వండి, ఏవి కూడా వాళ్ళు చేసిన ప్రామిస్లకి వాళ్ళని ఎంత నిలబెట్టుకుంటున్నారంటే చాలా మినిమల్ పర్సెంట్. వేరేస్ బీజేపీ పార్టీ ఒక్కటే, నరేంద్ర మోదీ గారు ఒక్కటి మటుకు ఆ రోజు ఆయన ప్రైమ్ మినిస్టర్గా మనమందరం ఎన్నుకున్న రోజు ఏదైతే చెప్పారో అది ఈ రోజు వరకు ఆయన చేసి చూపిస్తాను. నిన్నటి మొన్నటి అయోధ్య వరకు కూడా. ఇంకా ఈ విషయంలో చాలా ఆనందం. అండ్ మన భారతదేశపు ప్రజలు ఒక సేఫ్ లీడర్షిప్లో ఉండాలి అన్నదే మా అందరి ధ్యేయం కూడా. సో అందుకనే ఈ పార్టీలో పనిచేస్తున్నాం. ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే వెళ్ళిపోయింది, మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. మనకి వీలైనంత, మనకి చేతనైనంత మన ప్రజలకు ఏమైనా మనం చేయగలమంటే బీజేపీ పార్టీని సపోర్ట్ చేయండి, బీజేపీ పార్టీకి ఓట్ చేయండి, ఈ విధంగా మేము మీకు సహాయం చేయగలుగుతాము అన్న ఒకటి చెప్పడానికి మేము ఈ పార్టీలో ఉన్నాం. కానీ మేమేదో పెద్ద సాధించేయడం అన్నది లేదు, ఈ పార్టీకి అవసరం లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఆర్టికల్ 370 అయితేనేమి, అలాగే చూస్తే అయోధ్య వివాదం అయితేనేమి, అలాగే చూస్తే త్రిపుల్ తలాక్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి నలుగుతున్నటువంటి సమస్యను కూడా భారతీయ జనతా పార్టీ రూలింగ్కి వచ్చినాక అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత తీర్చారు. ఇలాంటి విషయంలో ఎలా అనిపిస్తుంది? పార్టీ సంసిద్ధత అంటే పార్టీ బలము, పార్టీ యొక్క ఐక్యత ఎలా ఉంది? చాలా ప్రౌడ్ అండి. అదే చెప్తున్నా కదా, అంటే ఒకే ఒక ప్రభుత్వము పరిపాలనకు రావడానికి ముందు ఏదైతే ప్రామిస్ చేసి జనాలకి చెప్పారో అవన్నీ చేసి చూపిస్తున్నారు. మీరు ట్రిపుల్ తలాక్ అవనివ్వండి, అయోధ్య అవనివ్వండి, ఎనీ ఇష్యూ. సో బేసికల్గా ఇది మోదీ గారు ఏదైతే చెప్పారో ఇది చేసి చూపిస్తున్నారు. చాలా ఆనందం, ఈ పార్టీలో ఉండడం చాలా ఆనందం. ఇంకా ముందు చాలా మంచి భారతదేశానికి జరుగుతుంది ఈ పార్టీ వల్ల అని చాలా గర్వంగా చెప్పగలమండి. థ్యాంక్ యూ సో మచ్. 2014లో టీడీపీ తోటి పొత్తు, 2018లో సింగిల్గా డిజిట్గా ముందుకెళ్లారు. 100 సీట్లలో మరి డిపాజిట్ కూడా దక్కలేదు. 100 సీట్లలో డిపాజిట్ 48 సీట్లలో మీ పార్టీకి గెలవటం, అలాగనే అక్కడ చూసినట్టయితే దుబ్బాకలో ఘన విజయం సాధించింది. ఎలా అనిపిస్తుంది? ఇదంతా జస్ట్ బిగినింగ్ అండి. ఫ్యూచర్ చాలా, అంటే మొత్తం అన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని ఇది ఒక నాంది పలికింది. అండ్ నేను అదే చెప్తున్నాను, మళ్ళీ ప్రజల్లో వచ్చిన మార్పు అండి, ఇది ఎవరు తీసుకొచ్చిన మార్పు కాదు. అండ్ అఫ్ కోర్స్ బండి సంజయ్ గారు, ఆయన ఇక్కడ రథసారథి అయిన తర్వాత ఒక సినిమా హీరో లెవెల్లో అంత ఫాస్ట్, అంత స్పీడ్. అంటే ఇంతకుముందు కొంచెం ఏది చేసినా చాలా నిదానంగా ఉండేది భారతీయ జనతా పార్టీలో. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత, సంజయ్ గారు వచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్లో అంటే రాకెట్ లాగా దూసుకుపోతుంది. సో ఫ్యూచర్ ఇంకా మీరు అందరూ షాకింగ్ రిజల్ట్సే ఉంటాయండి. బీజేపీ ఈజ్ గోయింగ్ టు బీ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. సినీ రంగం వాళ్ళు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. రంగం గురించి నేను చెప్పలేను కదా, అదే నేను చెప్పే ప్రజలలో డెఫినెట్గా థింకింగ్ వచ్చిందండి. ఏ రంగం వాళ్ళైనా మంచి మనకి ఏది జరుగుతుందంటే, ఏ పార్టీలో జరుగుతుందంటే బీజేపీ అన్న రికగ్నిషన్ అయితే డెఫినెట్గా అందరికీ వచ్చింది. సో వీల్ సీ ద రిజల్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. అలాగే జీవిత గారు, ఈరోజు మరి బీజేపీ ఆఫీస్లో దరు ఎల్లన్న గారు కూడా జాయిన్ అయ్యారు. కళాకారులు బీజేపీ పార్టీలో కొంచెం తక్కువనే ఇటువైపు మళ్ళట, ఎందుకంటే విప్లవాత్మకమైన వ్యక్తులు ఉంటారు కనుక. బట్ వాళ్ళు జాయిన్ అవ్వడం, మీరు కూడా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన జాయినింగ్ చాలా స్ఫూర్తిదాయకం అండి చాలామందికి. అంటే
న్యాయం అంటే ఏదో ఒక క్రేజ్తో వాళ్ళ బీజేపీ అంతా సక్సెస్ అవుతుంది కదా అని జాయిన్ అవ్వడం కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించే ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు అన్నది జనాలకు అర్థమయ్యే విధంగా ఈయన ఎల్లన్న గారి చేరిక మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే బికాస్ ఆయన అంత నాలెడ్జబుల్, తెలంగాణ గురించి అంత పోరాటం చేసిన వ్యక్తి. సో టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆయన ఎంత ట్రావెల్ చేశారు. సో ఆయన ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం ఏంటి అన్నది చెప్పే విధంగా ఆయన చేరిక ఈరోజు జరిగింది. సో ఆయన చేరిక చాలా ఆనందదాయకం, చాలా స్ఫూర్తిదాయకం. అండ్ ఆల్సో ఆయన చేరిక ప్రజల్లో ఆలోచించే విధంగా ఉండాలి అని కోరుకుంటూ ప్రజలను ఆలోచించి ఇప్పుడన్నా అంటే ఆల్రెడీ ప్రజల్లో థింకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇలా ఎల్లన్న గారు లాంటి వాళ్ళ చేరికతో ప్రజల్లో ఇంకా స్ట్రాంగ్గా ఆ థింకింగ్ వచ్చి మధ్యలో చాలామంది చాలా రకాలుగా చాలా ఆశలు చూపించవచ్చు. బట్ ఎటు మళ్ళకుండా బీజేపీ అనేది ఎంత అవసరం మనకి అన్నది ప్రజలు ఆలోచించడానికి ఎల్లన్న గారి చేరిక కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తాను. కేసీఆర్ పాలన గడిలో పాలన అంటారు కదా, గడిలు గులగొట్టినట్టేనా? గులగొట్టేదానికి ఒక్కటే మాట గడిల పాలన అంతమంది చేస్తారా?